నమస్తే నేందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. డ్రగ్స్ లేని హైదరాబాద్ సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాలకు మత్తు వదిలించలేరా? తెలంగాణ కొత్త ప్రభుత్వం డ్రగ్స్ చీడ వదిలిస్తుందా? టాలీవుడ్ డ్రగ్స్ లింక్స్ ను ఇప్పటికైనా ఛేదిస్తారా? డ్రగ్ అడ్డాలైన పబ్స్ పై చర్యలు తీసుకుంటారా? స్కూల్స్ నుంచి క్లబ్ల వరకు డ్రగ్ చైన్ బ్రేక్ చేస్తారా? తెలంగాణ నుంచి డ్రగ్స్ మహమ్మారిని వెళ్లగొట్టేందుకు కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే డ్రగ్స్ నిర్మూలన అంశాన్ని సవాల్గా తీసుకుంది. సీఎం రివ్యూ కూడా చేశారు. డ్రగ్స్ వినియోగానికి క్యాపిటల్స్ గా మారిన హైదరాబాద్, సైబరాబాద్ లో కొత్త కమిషనర్ల ఛార్జ్ కూడా తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టగానే డ్రగ్స్ వినియోగదారులకు, విక్రేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై కొత్త ప్రభుత్వం ఫోకస్ చేసింది. రాష్ట్రంలోకి డ్రగ్స్ ని తీసుకురావాలన్నా, ఉపయోగించాలన్నా భయపడే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారున్నా వదలొద్దని పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు. హైదరాబాద్ ని డ్రగ్స్ బెడద పీడిస్తోంది. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారిపోయింది. మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. పబ్బుల్లో డ్రగ్స్ సైడ్ బిజినెస్ నడుస్తోంది. 5-6 అంకెల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా డబ్బులో కక్కుర్తిపడి డ్రగ్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు ప్రొఫెషనల్ కోర్సులు చదివిస్తుంటే యువత మాత్రం డ్రగ్స్ మత్తులో చిత్తవుతోంది. డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసు, ఎవరు సరఫరా చేస్తారో తెలుసు, ఎవరు వాడతారో కూడా తెలుసు. అన్నీ తెలిసినా చేపట్టిన చర్యలు చాలా తక్కువ. ఎక్కడైనా ఎవరైనా పొరపాటున డ్రగ్స్ పట్టుకున్నా పెద్దవాళ్ల పేర్లు చెప్పి తప్పించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. మనకు తెలిసిన డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు చాలా తక్కువే. కానీ లోకానికి తెలియకుండా దొరుకుతున్న డ్రగ్స్, తప్పించుకుంటున్న నేరస్తుల సంఖ్య ఎంత ఉంటుందో కూడా ఊహించడం కష్టం. వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డ్రగ్స్ నెట్వర్క్లు చెలరేగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గమ్యస్థానం హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ కు అడిక్ట్ అవుతారనే చెడ్డ పేరు వచ్చేలా పరిస్థితి విషమిస్తోంది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు పాకిన డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా వెర్రితలలు వేస్తోంది. సిటీలోని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు 13 ఏళ్ల వయసులోనే హై ఎండ్ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం బయటపడింది. ఆ తర్వాత ఈ కేసు కూడా మళ్లీ తెరపైకి రాలేదు. కానీ ఇప్పటికీ బండ్లగూడ, ఆ పరిసరాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు అనేకం ఉన్నాయి. అదే ప్రాంతాల్లో ఎక్కువగా విదేశీయులు కూడా నివసిస్తారు. వీరంతా డ్రగ్స్ ను వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులకు తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. డ్రగ్స్ పై మొదటి నుంచి ఎన్టీవీ ఎడతెగని పోరాటం చేస్తోంది. డ్రగ్స్, పబ్స్ లాంటి దరిద్రాలు మనకు అవసరం లేదంటూ వరుసగా ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. డ్రగ్స్ ను అరికట్టేందుకు 2 కొత్త విభాగాలను కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మొత్తం తెలంగాణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో టవర్ బిలోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రారంభించారు. ఇన్ని చర్యలు చేపట్టినా హెచ్న్యూ, టీఎస్ న్యాబ్, టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎంత నిఘా పెట్టినా సప్లై జరుగుతూనే ఉంది. 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా కస్టమర్లతో పాటు డ్రగ్స్ సప్లయర్ల సంఖ్య పెరుగుతోంది. లిక్కర్, గంజాయి కంటే యువత డ్రగ్స్ ను తమ స్టేటస్ సింబల్ గా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులు తెలుస్తోంది. వీకెండ్ పార్టీలు, పబ్ ఈవెంట్లలో లిక్కర్కు బదులు యూత్ డ్రగ్స్ కు ప్రాధాన్యమిస్తోంది. ఎంజాయ్మెంట్ మోజులో డ్రగ్స్ ను వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందులో స్కూల్ స్టూడెంట్స్ నుంచి ఐటీ ఎంప్లాయీస్, కార్పొరేట్ వ్యాపారుల వరకు ఉన్నారు. డ్రగ్స్ కోసం కొందరు దొంగలుగా, సప్లయర్లుగా మారుతున్నారు. కొన్నేళ్ల కింద తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది నటీనటులు, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకెట్ ఉచ్చు బిగుసుకుంది. అందులో స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. 2017 జూలైలో సికింద్రాబాద్కు చెందిన కల్విన్, చాంద్రాయణగుట్ట, ఇస్మాయిల్ నగర్కు చెందిన సోదరులు ఎండి అబ్దుల్ వహాబ్, ఎండి అబ్దుల్ ఖుద్దూస్లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 లక్షల రూపాయల విలువైన మత్తుమందులు పట్టుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా సరఫరా చేసినట్లు వీరు చెప్పడంతో సిట్ దర్యాప్తు మొదలైంది. 2017 జూలై 2న ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. 2017లో హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరోధక విభాగం టాలీవుడ్కు చెందిన కొంతమంది సినీ ప్రముఖులను నార్కోటిక్స్ విభాగం వాళ్ళ ఆఫీసుకు పిలిచి విచారించారు. అప్పట్లో ఈ కేసు టాలీవుడ్లో పెద్ద ప్రకంపనల్ని పుట్టించింది. రవితేజ, చార్మి, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి సెలబ్రిటీలను విచారించి వారి నుంచి గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదు చేసిన పోలీసులు 7 ఛార్జ్షీట్లు అప్పట్లో దాఖలు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించి వారి వాంగ్మూలం నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సాక్షులను కూడా విచారించారు. దాదాపు 3 ఏళ్ల పాటు దర్యాప్తు చేసిన మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలు లభించలేదు. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత సిట్కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను బట్టినట్లుగా ఉందని ఆ సమయంలో విమర్శలొచ్చాయి.
ఈ మధ్య మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో సినీ నటుడు నవదీప్ పేరు బయటకొచ్చింది. దర్యాప్తు పేరుతో హడావిడి చేసి మళ్లీ వదిలేశారు పోలీసులు. 2021 ఆగస్టులో ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దీనిలో భాగంగా రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాథ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు సహా 12 మందిని విచారించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు విచారణ జరిగింది. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు సాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ తేల్చేసింది. హైదరాబాద్లో దశాబ్దాలుగా విష సంస్కృతికి కారణమైన పబ్బులపై కూడా ఉక్కుపాదం మోపితేనే డ్రగ్స్కు అడ్డుకట్ట పడుతుందని ఎన్టీవీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. పబ్బుల్లో సాగుతున్న డ్రగ్స్ దందాపై, హైదరాబాద్లో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్ గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చింది ఎన్టీవీ. పలు పబ్బుల్లో స్టింగ్ ఆపరేషన్లు కూడా చేసింది. హైదరాబాద్లో డ్రగ్స్ నెట్వర్క్ ఏ విధంగా విస్తరించిందో కూడా ప్రత్యేక కథనాల ద్వారా కళ్లకు కట్టినట్టుగా చూపించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం, జాతీయ రవాణాతో పాటు అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండడంతో డ్రగ్స్ వినియోగం కూడా ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టుగా చాలాసార్లు బయటపడింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా డ్రగ్స్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటోంది. డ్రగ్స్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. గోవా తర్వాత డ్రగ్స్కు హైదరాబాద్ అడ్డా అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. గోవా, ముంబై గ్యాంగ్స్ హైదరాబాద్ను డ్రగ్స్కు హబ్గా మార్చుకుంటున్నాయి. పోలీసులకు చిక్కకుండా డార్క్ వెబ్, ఆన్లైన్లో ఆర్డర్స్ చేసి కొరియర్లో డ్రగ్ పార్సిల్ సప్లై చేస్తున్నాయి. గోవా తర్వాత హైదరాబాద్లోనే డ్రగ్స్కు ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో హైదరాబాద్ను అడ్డాగా మార్చుకునేందుకు డ్రగ్ మాఫియాలు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో ముంబై కేంద్రంగా హైదరాబాద్లో నెట్వర్క్ ఆపరేట్ చేసిన కింగ్ పిన్లు ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యే రేంజ్లో ఇక్కడ వాడకం పెరిగింది. రాష్ట్రంలో మత్తు మందుల వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 50 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారంటేనే ఈ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న సరుకు అదనం. ఇలా అన్ని నార్కోటిక్ సంస్థలు కలిపి సెప్టెంబర్ నాటికి 150 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను పట్టుకున్నాయి. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి డ్రగ్స్ మాఫియాకు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేశాడు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్నట్టు తనకు సమాచారం ఉందన్న ఆయన సినీ పెద్దలు జోక్యం చేసుకుని డ్రగ్స్ ను అరికట్టకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాడు. హైదరాబాద్లోని పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు కూడా డ్రగ్స్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తాను తీసుకునే చర్యలు మామూలుగా ఉండవన్నారు. హైదరాబాద్ సిటీని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ రహిత, డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ డ్రగ్స్ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా, మిగతావన్నీ డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, ఈ సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్గా అన్ని వర్గాల్ని అఫెక్ట్ చేసేది. వినగలిగినంత వరకు సినిమా పెద్దలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అట్లాగే పబ్ యాజమాన్యాల సంఘాలు కూడా ఉండొచ్చు, అవన్నీ నేను చూస్తాను. దయచేసి మీలో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. యూ ప్లీజ్ స్టాప్ దిస్. అవర్ సిటీ షుడ్ బి క్లీన్. హైదరాబాద్ కొత్తవాల్ మాత్రమే కాదు, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కొత్తగా వచ్చిన కమిషనర్లు కూడా అదే మాట చెబుతున్నారు. డ్రగ్స్ మూలాలను కూడా పెగిలించేందుకు ప్రయత్నిస్తామంటున్నారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి. పబ్బులు, ఫామ్ హౌజుల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడతామని హెచ్చరిస్తున్నారు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద మేము ఖచ్చితంగా నిఘా పెడతాం. దాని మీద ఎంత స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్మెంట్ చేయవచ్చు, అది విల్ వర్క్ ఆన్ ఇట్. ఈ ఏడాది హైదరాబాద్లో 3 డ్రగ్స్ కేసులు అత్యంత సంచలనం రేపాయి. ఒకటి కబాలీ సినిమా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ కేసు, రెండోది మాదాపూర్ డ్రగ్స్ కేసు, మూడోది వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్, అతని పార్ట్నర్ అనురాధల కేసు. కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ డ్రగ్స్ కేసు సంచలన విషయాలు బయటకొచ్చాయి. కేపీని విచారించిన పోలీసులు 18 మందితో లిస్టు ప్రిపేర్ చేశారు. వీరిలో 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ ఒప్పుకున్నాడు. ఇందులో 11 మందికి చెందిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలను పోలీసులు సేకరించారు. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో కేపీ అంగీకరించాడు. బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగూర్ విజ్ అలియాస్ ఠాగూర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘుతేజ, వంటేరు శ్రవణ్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. కేపీ కాల్ లిస్టులో వాట్సాప్లో బిగ్ బాస్ ఫేమ్ అశూరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టులు సురేఖావాణి, జ్యోతి ఫోన్ నెంబర్లను గుర్తించారు పోలీసులు. అశూరెడ్డి, సురేఖావాణి, జ్యోతితో కేపీ 100 కాల్స్ మాట్లాడినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కేపీకి డ్రగ్స్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులోనూ సినీ లింక్స్ బయటపడ్డాయి. ఆగస్టు 31న తెల్లవారుజామున మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్పై పోలీసులు రైడ్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన సినీ ఫైనాన్షియర్ వెంకట్ కస్టమర్లలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు హైదరాబాద్లోని పలువురు వ్యాపారవేత్తలకు వెంకట్ అతని టీం డ్రగ్స్ సప్లై చేసినట్లుగా టీనాబ్ పోలీసులు గుర్తించారు. వెంకట్, బాలాజీల నుంచి డ్రగ్స్ కస్టమర్ల డేటా సేకరించారు పోలీసులు. కస్టమర్ల లిస్టులోని కలహర్ రెడ్డి, సుశాంత్ రెడ్డి, రామ్చంద్, అర్జున్, ఉప్పలపాటి రవి, ప్రణీత్, సందీప్, సూర్య, శ్వేత, కార్తీక్, హిటాచి, నర్సింగ్, మహమ్మద్ అజీం, అంజద్, ఇంద్రతేజ, సురేష్, రామ్ కుమార్ గురించి ఆరా తీశారు. వీరికి ఇప్పటికే నోటీసులు అందించి విచారించారు. ప్రధానంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కస్టమర్లుగా ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కస్టమర్లపైనే టీనాబ్ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో హీరో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. నవదీప్ స్నేహితుడు రామ్చంద్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్స్ చాలా పాపులర్. దాని ఓనర్ ప్రభాకర్ రెడ్డి గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్, MDMA లాంటి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. వీళ్ల లీడర్ అనురాధ. ఈమె ద్వారా ఈ 2 హోటళ్ల యజమానులు సిటీలో డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. గోవా నుంచి హైదరాబాద్కు కొకైన్, MDMA లాంటి మత్తు పదార్థాలు తీసుకొస్తోంది అనురాధ. వీకెండ్లో హైదరాబాద్ నుంచి గోవా వెళ్తుంది. అక్కడ 2 రోజుల పాటు స్టే చేస్తుంది. జేమ్స్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుంది. వాటిని వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ తీసుకొస్తుంది. డ్రగ్ యూజర్ అయిన అనురాధ డ్రగ్ పెడ్లర్గా మారింది. ప్రభాకర్ రెడ్డికి డ్రగ్స్ అలవాటు చేసింది అనురాధ. కొన్నాళ్లకు అనురాధ బిజినెస్ సీక్రెట్ తెలుసుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. రిస్క్ ఎక్కువే, కానీ కళ్ళు చెదిరే లాభాలు. దాంతో అతను కూడా డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు. అనురాధ కూడా సొంతంగా బిజినెస్ చేసుకుంటూనే ప్రభాకర్ రెడ్డికి పార్ట్నర్గా మారిపోయింది. మత్తు మందుల సరఫరాను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరఫరాదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎలాగైనా అరికట్టాలని చెప్పి తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోని ఏర్పాటు చేసింది. అయినా వీటి రవాణా తగ్గలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు టీనాబ్ అధికారులు 6,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అయితే రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణాకు సెంటర్ పాయింట్ హైదరాబాద్. దేశంలో అత్యంత నాణ్యమైన గంజాయి కేవలం ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో పండుతోంది. అక్కడి నుంచే హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు నుంచి గంజాయిని ఉత్తరాది రాష్ట్రాలకు తరలించాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ ఎంటర్ అయ్యే సమయంలోనే పోలీసులు గంజాయిని పట్టేస్తున్నారు. డ్రగ్స్ అండ్ పబ్స్, ఈ రెండింటిని విడదీసి చూడలేం. హైదరాబాద్లో కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన పబ్బులు డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నాయి. బిజినెస్ పెంచుకోవడానికి డ్రగ్స్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్కు పబ్బులే ప్రధాన స్థావరాలని, పబ్స్ నియంత్రిస్తేనే డ్రగ్స్ దందాకు అడ్డుకట్టపడుతుందని ఎన్టీవీ ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. ఈ విషయం 13 ఏళ్లుగా ఎన్టీవీ పోరాటం చేస్తూనే ఉంది. డ్రగ్స్కు పబ్బులే అడ్డాలు, ఇది కొత్తేమీ కాదు. అక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి. యాజమాన్యాలే దగ్గరుండి మరీ డ్రగ్స్ అమ్మిస్తాయి. ఇంతకుముందు డ్రగ్స్ కన్జ్యూమింగ్ పాయింట్స్గా పబ్స్ ఉండేవి. ఇప్పుడు డ్రగ్స్ సెల్లింగ్ సెంటర్స్గా మారిపోయాయి. డ్రగ్స్కి ప్రొడక్షన్ సెంటర్స్, సప్లయింగ్ సెంటర్స్గా ఉన్నాయి పబ్బులు. డ్రింక్స్, స్నాక్స్ అమ్మినంత ఈజీగా డ్రగ్స్ అమ్మేస్తున్నారు. పబ్లు డ్రగ్స్కు నిలయాలయ్యాయి. విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికే స్పాట్లుగా పబ్లు టాప్ రేటింగ్ తెచ్చుకుంటున్నాయి. డ్రగ్స్ తీసుకోవడానికే కాదు, బిజినెస్కు ఇవే అడ్డాలు. సెలబ్రిటీలు, కుర్ర హీరోలు, హీరోయిన్లు, బిజినెస్ మ్యాన్ల బిడ్డలు, బిగ్ షాట్ల పుత్రరత్నాలు, పొలిటీషియన్ల వారసులు, ఇలా ఆడా మగా తేడా లేకుండా అందరికీ జోష్ఫుల్ ఎంజాయ్మెంట్ పబ్స్. హైదరాబాద్లో 2 దశాబ్దాల కిందట ఒక్క పబ్తో మొదలైన దరిద్రపు కల్చర్ ఇప్పుడు పోష్ ఏరియాల్లోని సందులో కనిపిస్తోంది. నచ్చిన వాళ్లతో నచ్చినంతసేపు ఏం చేసినా అడిగేవాడ్లేడు. తాగొచ్చు, ఊగొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు. ఆ మత్తులో ఏమైనా చేయొచ్చు, చేసుకోవచ్చు. సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూలం పబ్స్. హైదరాబాద్లో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలోకి ప్రవేశించాయి. సిటీలో డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పెద్దలు, సినీ రంగ ప్రముఖులకు ఆఖరికి ముక్కు పచ్చలారని పిల్లల వరకు చేరిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్బులే. సిటీలో పబ్బులన్నీ విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయి. అయినా సరే అధికారులు వాటిని చెవులకు ఎక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఈ డ్రగ్ పేడ్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాలను కూడా బలి చేస్తున్నారు. బడాబాబులు, సంపన్నులు, యూత్కే కాదు, సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసే కేర్ ఆఫ్ అడ్రస్ కూడా పబ్బులే. హైదరాబాద్లో అసలు డ్రగ్ కల్చర్ మొదలైందే పబ్బుల్లో. హైదరాబాద్ యువతను పబ్బులే గబ్బు పట్టిస్తున్నాయి. పబ్బుల్లో అర్ధరాత్రి వరకు గానా బజానా ఉంటుంది. ఆ తర్వాత రోడ్లపై న్యూసెన్స్ కామన్. అధికారులకు ముడుపులిచ్చి మేనేజ్ చేస్తున్న పబ్ యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. జూబ్లీహిల్స్, సైబరాబాద్ పరిధిలో పబ్లో అక్రమ దందా సాగుతోంది. పబ్ల మబ్బుల్లో, ఆ మసక చీకట్లలో జరిగే బాగోతాలేవి ప్రపంచానికి తెలీదు. ఏదో క్రైమ్ జరిగినప్పుడు తప్ప, నేరాలు జరిగిన సందర్భాల్లో తప్ప పబ్బుల్లో నిత్యం జరిగే అంశాలు బయటికి రావు. కట్టుబాట్లను కూలదోసి ఓ కొత్త లోకాన్ని చూపించే క్రేజీ స్పాట్లుగా పబ్బులు మారుతున్నాయి. అందుకే యూత్ పబ్బుల వెంట విచ్చలవిడిగా పడుతున్నారు. వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి వీకంతా ఎదురు చూస్తున్నారు. సెలవొస్తే చాలు ఒళ్ళు మరిచి పబ్బుల్లో జీవితాల్ని తాకట్టు పెడుతున్నారు. వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం చిన్నగా మొదలుపెట్టే పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్, ఆపై హెవీ ఆల్కహాల్కు అలవాటు పడేలా చేస్తోంది. ఆ మత్తు చాలక
డ్రగ్స్ వాడేందుకు కూడా పురిగొల్పుతోంది. ఆ తర్వాత ఇంకేముంది, ఒళ్ళు తెలియని మైకం అనేక నేరాలకు వాళ్లను పురిగొల్పుతోంది. హైదరాబాద్ పబ్స్ కల్చర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. నవాబుల నగరంగా పేరున్న భాగ్యనగరం ఐటీ ఇండస్ట్రీ రాక వేల సంఖ్యలో వచ్చిన ఉపాధి అవకాశాలతో నైట్ లైఫ్కు అలవాటు పడింది. ఈ నైట్ లైఫ్కు కర్త కర్మ క్రియ అన్ని పబ్బులే. అన్ని వ్యాపారాలు రాత్రి 10 గంటలకు క్లోజ్ అవుతాయి. కానీ పబ్బుల దగ్గర మాత్రం రాత్రి 10 గంటల తర్వాతే హడావుడి మొదలవుతుంది. అర్ధరాత్రి 12 అయ్యేసరికి హడావుడి తారస్థాయికి చేరుకుంటుంది. అప్పట్నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు తాగుడు ఊగుడు కామన్. పబ్బులు మొదట్లో కేవలం డాన్సులు లిక్కర్ సరఫరాకే పరిమితమయ్యేవి. కానీ రోజులు గడిచే కొద్దీ డ్రగ్స్ కల్చర్ పెరిగింది. యువతకు సరఫరా చేసే హాట్ డ్రింక్స్లో డ్రగ్స్ కలిపేసి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ మత్తుకు అలవాటు పడిన వాళ్లు సదర్ పబ్కు రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు. ఒక్కరోజు పబ్కు వెళ్లకపోయినా ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. చాలా పబ్బులు డ్రగ్స్ పెడ్లర్స్కు ఆఫీసులుగా మారిపోయాయి. ఎక్కడెక్కడి డ్రగ్స్ పెడ్లర్స్ అందరూ హైదరాబాద్ పబ్బులకు చేరుకుని అక్కడి నుంచే మత్తుమందుల్ని తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా చాలా ఈజీగా రవాణా చేస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థుల్ని డ్రగ్స్ మాఫియా ఏజెంట్లుగా ఉపయోగించుకుంటూ వారి భవిష్యత్తును సర్వనాశనం చేస్తోంది. డ్రగ్స్ దందా చాలా పగడ్బందీగా జరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ చేస్తే పోలీసులకు దొరికిపోయే ఛాన్స్ ఉంది. అదే పబ్బులైతే సేఫ్ అనే అభిప్రాయం ఉంది. అసలు పబ్బుల్లో తనిఖీలే జరగవు. పొరపాటున సెర్చ్ చేసినా ఎలా తప్పించాలో పబ్ యాజమాన్యాలకు బాగా తెలుసు. ఎందుకంటే పబ్ యాజమాన్యాలకు పొలిటికల్ లింకులు దండిగా ఉన్నాయి. విచ్చలవిడిగా పబ్బులు పుట్టుకురావడానికి బ్లాక్ మనీ కూడా ప్రధాన కారణమనే వాదన ఉంది. వ్యాపారాల్లో సంపాదించిన బ్లాక్ మనీ తీసుకొచ్చి పబ్బుల్లో పెట్టుబడి పెడుతున్నారు. అలా బ్లాక్ మనీ వైట్ చేసుకుంటున్నారు. ఎక్కువ లాభాలు ఆర్జించడం కోసం యువతపై మత్తు వల విసురుతున్నారు. పబ్బు నడిపేది వేరు, నిర్వహించేది వేరు. పబ్బులో పెట్టుబడి పెట్టేది వేరు. అసలు పబ్ ఓనర్ ఎవరో తేల్చడం కూడా సాధ్యం కాదు. ఈ స్థాయిలో నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నారు. పోలీసులు కేసులు పెట్టినా మేనేజర్ స్థాయి వాళ్లే అరెస్ట్ అవుతున్నారు. అంతకుమించి ఏ కేసులోనూ పబ్ ఓనర్లు అరెస్ట్ అయిన సందర్భాలు లేవంటేనే పబ్బుల్లో డ్రగ్స్ దందా ఏ రేంజ్లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఏదో ఒక చోట కూడా ఈ డ్రగ్స్ అనేవి కూడా బయటపడుతూ ఉన్నాయి. చివరికి చిన్న చిన్న హోటళ్ళ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్లో కూడా ఈ మాఫియా దందా నడుస్తూ ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి ప్రముఖులు, దీని వెనకాల వ్యాపారవేత్తలు కావచ్చు, సినీ రంగానికి సంబంధించినటువంటి సినీ నటులు, నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా రాజకీయవేత్తల పిల్లలు కావచ్చు, ఎంతోమంది ఈరోజు మనం పట్టుబడడం కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి చర్య మీద, ఇటువంటి వ్యవస్థల మీద ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా దృష్టి చేయలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పబ్బుల్లో సాగుతున్న డ్రగ్స్ దందాపై ఎన్టీవీ అనేక ఏళ్లుగా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. పబ్బుల పేరుతో జరుగుతున్న బాగోతాల్ని చాలాసార్లు స్టింగ్ ఆపరేషన్ చేసి వెలుగులోకి తెచ్చింది. కానీ ఎన్టీవీ కథనాలు ప్రసారమైనప్పుడు హడావిడి దాడులు చేసి పబ్బుల్ని సీజ్ చేసే పోలీసులు కొద్ది రోజులకి అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో పబ్బులు ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్టుగా నడుస్తోంది. చాలాసార్లు పోలీసులకు సాక్ష్యాలు దొరికినా ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడానికి వీల్లేదని పోలీసులపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. బడాబాబులు అండ చూసుకుని పబ్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. కొన్ని పబ్బుల్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసు పెట్టాలనుకున్న పోలీసుల్ని ఉన్నతాధికారులు అడ్డుకున్న సందర్భాలు అనేకం. స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులే దేశం రేపటి భవిష్యత్తు. అలాంటి వాళ్లను కూడా మత్తులోకి దించేసి చిత్తు చేసేస్తున్నారు. ఈ దారుణాలు జరగకూడదనే ఎన్టీవీ తాపత్రయపడింది. హైదరాబాద్లో పబ్బులన్నీ బంద్ చేయాలని టీవీలో పెద్ద ఉద్యమమే చేసింది. ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. మత్తు వదిలించాలని కోరింది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీని ఫలితంగానే ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. హైదరాబాద్లో ఎందరో యువకులు డ్రగ్స్కి బానిసలైపోయారు. తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసుల విషయంలో చాలా సీరియస్గా పోరాడారు. ఇప్పుడు ఆయన సీఎం. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆరంభ శూరత్వం చూపించకుండా సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు పనిచేయాలి.